ఆత్మ బంధువులారా, ఈ దివ్యమైన గాథను శ్రద్ధగా ఆలకించడం వల్ల మీ జన్మ ధన్యమవడమే కాకుండా పితృదేవతల అనంతమైన ఆశీస్సులు లభించి మీ గృహంలోని దారిద్ర్య బాధలు సమూలంగా తొలగిపోతాయి. మన సనాతన ధర్మరక్షణలో భాగంగా ఈ రహస్య జ్ఞానాన్ని పొందడం మీ పూర్వజన్మ సుకృతం. ఇది కేవలం ఒక ఆచార వివరణ మాత్రమే కాదు, మన సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్న ఒక గొప్ప జీవన సూత్రం. దీనిని విన్నంతనే మీ మనసులోని అశాంతి తొలగిపోయి ధర్మ మార్గంలో నడిచే శక్తి మీకు ప్రాప్తిస్తుంది. జాగ్రత్తగా వినండి. సనాతన ధర్మం అనుసరించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన పరమ సత్యమిది. ఈ ప్రవచనాన్ని అలక్ష్యం చేయడం అంటే మన పితృ దేవతల ఆశీస్సులను, శనిదేవుని కృపను కాలదన్నుకోవడమే అవుతుంది. ఎవరో ఏదో అన్నారని కాకుండా మన పురాణేతిహాసాలు చెబుతున్న సత్యాన్ని గ్రహించి ఆచరించేవారికే ఆ భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. సృష్టిలోని ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంది. భగవంతుడు ఏ ప్రాణిని ఊరికే సృష్టించలేదు. అందులోనూ వాయసము అని పిలువబడే కాకికి మన పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. కాకి అనగానే మనకు గుర్తొచ్చేది దాని నలుపు రంగు, దాని కర్కశమైన అరుపు. కాని ఆ అరుపు వెనుక, ఆ నలుపు వెనుక దాగ ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు అనంతమైనవి. పురాణ కాలం నుండి కాకిని కేవలం ఒక పక్షిగా కాకుండా దేవతలకు, పితృదేవతలకు మధ్య ఒక వారధిగా భావిస్తారు. ముఖ్యంగా మన పితృ దేవతలు భూలోకానికి రావడానికి కాకి రూపాన్ని ధరిస్తారని మన పెద్దలు చెబుతుంటారు. త్రేతాయుగంలోని ఒక ఉదంతాన్ని ఇక్కడ మనం స్మరించుకోవాలి. ఒకానొక సందర్భంలో ఇంద్రుని కుమారుడైన జయంతుడు ఒక కాకి రూపం ధరించి సీతాదేవిని వేధించసాగాడు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు ఆ వాయసముపై ఒక దర్భను అభిమంత్రించి బాణంగా వదిలాడు. ఆ దివ్య బాణం నుండి తప్పించుకోవడానికి జయంతుడు ముల్లోకాలు తిరిగినా ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. చివరకు రాముని పాదాలనే ఆశ్రయించగా దయామయుడైన రాముడు అతని ప్రాణాలు కాపాడి ఒక కన్నును మాత్రం తీసుకున్నాడు. ఆ సందర్భంలోనే శ్రీరాముడు కాకికి ఒక గొప్ప వరాన్ని ప్రసాదించాడు. అది ఏమిటంటే, భూలోకంలో మానవులు తమ పితృదేవతల ప్రీత్యర్థం పెట్టే ఏ ఆహారమైనా కాకి తింటేనే అది పితృదేవతలకు చేరుతుంది అని. నాటి నుండి కాకి పితృలోకానికి రాయబారిగా మారిపోయింది. అంతేకాకుండా నవగ్రహాలలో అత్యంత శక్తివంతుడైన శని దేవుని వాహనం కూడా కాకి. శని దేవుడు న్యాయాధికారి. మనం చేసే కర్మల ఫలితాన్ని ఆయనే నిర్ణయిస్తాడు. ఎవరికైతే శని దోషముంటుందో, ఎవరైతే అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కొంటున్నారో వారు కాకికి ఆహారం పెట్టడం వల్ల శని దేవుడు శాంతిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే కాకిని సంతోషపెట్టడం అత్యంత సులభమైన మార్గం. కాని ఈ రోజుల్లో చాలామంది కాకిని అశుభంగా భావిస్తారు. ఇంటి ముందు కాకి అరిస్తే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు. కాని నిజానికి కాకి అరుపు మనకు ఒక హెచ్చరిక లేదా ఒక ఆహ్వానం. మన ఇంటికి అతిథులు రాబోతున్నారని చెప్పడానికో, లేదా మన పితృదేవతలు మన నుండి ఏదో ఆశిస్తున్నారని గుర్తు చేయడానికో ఆ వాయసము అరుస్తుంటుంది. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. తెలియక చేసే అపరాధాల నుండి విముక్తి పొందడానికి మన పూర్వీకులు 5 రకాల యజ్ఞాలను సూచించారు. అందులో ఒకటి భూత యజ్ఞం, అంటే ఇతర జీవులకు ఆహారం పెట్టడం. ఈ భూత యజ్ఞంలో కాకికి పెట్టే పిండం లేదా అన్నం అత్యంత కీలకమైనది. దారిద్ర్యం అనేది కేవలం ధనం లేకపోవడం మాత్రమే కాదు, మనశ్శాంతి లేకపోవడం కూడా. పితృదోషమున్న ఇంట లక్ష్మీదేవి నిలవదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుంటుంది. సంతాన సమస్యలు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉండటం, ఇవన్నీ పితృ దేవతల అసంతృప్తికి సంకేతాలు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా పితృ దేవతలకు తృప్తి కలగకపోతే ఆ ఫలితం మీకు దక్కదు. అందుకే ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఒక ముద్దను కాకికి కేటాయించాలి. దీనివల్ల పితృ దేవతలు సంతోషించి మన వంశాన్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం ఉన్నచోట దారిద్ర్యం అనే మాటే ఉండదు. ముఖ్యంగా ఈ ప్రవచనంలో మనం చెప్పుకోబోయే ఆ 3 వస్తువులు సాధారణమైనవి కావు. అవి ఆధ్యాత్మిక శక్తిని కలిగినవి. ప్రకృతి సిద్ధంగా లభించే ఆ వస్తువులను ఒక పద్ధతి ప్రకారం ఒక నిశ్చిత సమయంలో కాకికి సమర్పించడం వల్ల అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పేదరికం నీడ కూడా మీ దరి చేరదు. ఒకప్పుడు గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉండి ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు కూడా ఈ చిన్న పరిహారంతో మళ్లీ పూర్వ వైభవాన్ని పొందవచ్చు.
నమ్మకమే ఈ ధర్మానికి మూలం. సనాతన ధర్మంలో చెప్పబడిన ప్రతి విషయం వెనుక ఒక శాస్త్రీయత, ఒక నిగూఢ అర్థం ఉంటుంది. కాకి మనకు ఇచ్చే సందేశమేమిటంటే, అది ఎప్పుడూ ఒంటరిగా ఆహారాన్ని తినదు. ఏదైనా ఆహారం దొరికినప్పుడు అది తన జాతి మొత్తాన్ని అరిచి పిలుస్తుంది. అందరితో కలిసి పంచుకుని తింటుంది. ఈ ఐక్యత, ఈ పంచుకునే గుణం మానవులకు నేర్పడమే కాకి వెనుక ఉన్న ఉద్దేశం. పితృదేవతలు కూడా మన నుండి ఆశించేది ఇదే. మన దగ్గర ఉన్న దానిలో కొంత భాగంతోటి జీవులకు పెట్టడం వల్ల మన కర్మ క్షీణిస్తుంది. కర్మ క్షీణించినప్పుడే అదృష్టం వరిస్తుంది. వచ్చే భాగాలలో ఆ 3 వస్తువులు ఏమిటి? వాటిని ఏ రోజున సమర్పించాలి? సమర్పించేటప్పుడు మనం పఠించవలసిన మంత్రం ఏమిటి? మరియు ఏ దిశలో నిలబడి కాకికి ఆహారం పెట్టాలి అనే విషయాలను సవివరంగా తెలుసుకుందాం. ఈ జ్ఞాన ప్రవాహంలో మునిగి తేలడం వల్ల ఈ ఇంటి ఇలవేల్పు కూడా ప్రసన్నమవుతుంది. వాయసము అంటే కేవలం ఆకాశంలో ఎగిరే ఒక పక్షి మాత్రమే కాదు, అది అనంతమైన ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడు ప్రతి జీవిని ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఈ వాయసమునకు పితృలోకానికి, మృత్యులోకానికి ఉన్న సంబంధం మన పురాణాలలో సుదీర్ఘంగా వివరించబడింది. సాధారణంగా మనుషులు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు పితృలోకానికి చేరుకుంటాయి. అక్కడ వారు తమ వంశస్థులు ఇచ్చే పిండ ప్రదానాల కోసం, తర్పణాల కోసం వేచి చూస్తూ ఉంటారు. అయితే ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న పితృ దేవతలు నేరుగా భూలోకానికి వచ్చి ఆహారాన్ని స్వీకరించలేరు. ఆ సమయంలో వారు కాకి రూపాన్ని ఆశ్రయించి మనం పెట్టే ఆహారాన్ని స్వీకరిస్తారని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకే మనం చేసే ప్రతి శుభ కార్యంలోనూ, అశుభ కార్యంలోనూ వాయస బలికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కాకికి ఉన్న విలక్షణమైన లక్షణమేమిటంటే, దానికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. రాబోయే ప్రమాదాలను, శుభాలను అది ముందుగానే పసిగట్టగలదు. అందుకే ఇంటి ముందు కాకి అరిస్తే చుట్టాలు వస్తారని మన పెద్దలు చెబుతుంటారు. అది కేవలం నమ్మకం కాదు, కాకికి ఉన్న ప్రకృతి సిద్ధమైన శక్తి. అలాగే ఎవరి ఇంట్లోనైతే పితృదోషాలు ఉంటాయో ఆ ఇంట్లో ఎన్ని పూజలు చేసినా ఫలితముండదు. పితృదోషం అంటే మన పూర్వీకులు చేసిన కొన్ని తప్పుల వల్ల లేదా వారికి మనం సరిగా తర్పణాలు వదలకపోవడం వల్ల కలిగే అశాంతి. ఈ అశాంతి వల్ల ఇంట్లో సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఈ దోషం నుండి విముక్తి పొందడానికి కాకికి అన్నం పెట్టడం అనేది ఒక పరమౌషధం లాంటిది. శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి కూడా కాకి సేవ అత్యంత ఉత్తమమైనదే. నవగ్రహాలలో శని దేవుడు అత్యంత కఠినమైనవాడు, కాని అత్యంత దయామయుడు కూడా. ఆయన మనం చేసిన పాప పుణ్యాలను లెక్కగట్టి శిక్షలను వేస్తుంటాడు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావంతో సతమతమయ్యేవారు శనివారం రోజున కాకికి ఆహారం పెట్టడం వల్ల శని దేవుని ఆగ్రహం తగ్గుతుంది. ఎందుకంటే కాకి శని దేవుని వాహనం. తన వాహనానికి సేవ చేసేవారిని శని దేవుడు ఎప్పుడూ కష్టపెట్టడు. నల్లని రంగులో ఉండే కాకి శని దేవుని నీడలాంటిది. అందుకే శనివారం ఉదయాన్నే స్నానం ఆచరించి నల్ల నువ్వులతో కలిపిన అన్నాన్ని కాకికి పెట్టడం వల్ల ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి. వాయసానికి ఉన్న మరొక గొప్ప గుణమేమిటంటే, అది అమరత్వాన్ని పొందిన పక్షి అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. దానికి సహజ మరణం తక్కువ. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అది ప్రాణాలు విడవదు. అలాగే అది ఎప్పుడూ తన ఆహారాన్ని ఒక్కటే తినదు, 10 మందిని పిలుచుకుని తింటుంది. ఈ లోకంలో స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో కాకి మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. మనం సంపాదించిన దానిలో కొంత భాగంతోటి జీవులకు, ముఖ్యంగా మూగ జీవులకు పంచాలని అది ప్రబోధిస్తోంది. మనం పెట్టే ఆహారం కాకికి చేరినప్పుడు ఆ తృప్తి నేరుగా పితృ దేవతలకు అందుతుంది. వారు తృప్తి చెందితే వారి ఆశీస్సులు వంశ పరంపరగా అందుతాయి. ఫలితంగా మీ ఇంట్లో ధన ధాన్యాలకు కొరత ఉండదు. చాలామందికి ఒక సందేహం వస్తుంది, కాకికి ఆహారం పెడితే అది తినకపోతే ఏమి చేయాలి అని. కాకి ఆహారాన్ని ముట్టడం లేదంటే అక్కడ పితృ దేవతలు అసంతృప్తితో ఉన్నారని అర్థం, లేదా ఆ ఇంట్లో వాస్తు దోషాలు అధికంగా ఉన్నాయని భావించాలి. అటువంటి సమయాల్లో మరింత భక్తితో పితృదేవతలను స్మరిస్తూ ఆహారాన్ని సమర్పించాలి. కాకి మన ఆహారాన్ని స్వీకరించడం అనేది ఒక గొప్ప సంకేతం. అది మన కర్మలు కరుగుతున్నాయని, మనకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పే దైవిక సంకేతం. దైవ భక్తితో పాటు జీవ కారుణ్యముండాలని మన సనాతన ధర్మం చెబుతోంది.
సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ పరమాత్మ నిండి ఉన్నాడు. ఆ పరమాత్మ స్వరూపమే ఈ వాయసము. కాకిని ఎప్పుడూ కొట్టకూడదు, దానిని తృణీకరించకూడదు. ఎంతోమంది మహానుభావులు, యోగులు కాకి రూపంలో వచ్చి మనల్ని పరీక్షిస్తుంటారు. శనిదేవుని అనుగ్రహం కలగాలన్నా, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా పితృదేవతల ఆశీస్సులు తప్పనిసరి. ఆశీస్సులను పొందేందుకు సులభమైన మార్గం కాకికి ఆహారం పెట్టడం. ఈ సత్యాన్ని గ్రహించి ఎవరైతే భక్తితో ఈ నియమాలను పాటిస్తారో వారి జీవితంలో దారిద్ర్యం అనేది దరిచేరదు. వాయసమునకు ఆహారం పెట్టేటప్పుడు మన మనస్సులో ఎటువంటి మాలిన్యం ఉండకూడదు. నిష్కల్మషమైన మనస్సుతో, ఓ పితృదేవతలారా, నా వల్ల తెలుసో తెలియకో జరిగిన తప్పులను క్షమించండి. ఈ ఆహారాన్ని స్వీకరించి నన్ను, నా వంశాన్ని దీవించండి అని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల మనలోని అహంకారం తగ్గి దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, అప్పుల బాధతో ఉన్నవారు ఈ చిన్న పనిని నిత్యం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఇది కేవలం బాహ్యమైన ప్రక్రియ కాదు, ఇది ఒక ఆత్మ సంబంధమైన క్రియ. పితృలోకంలో ఉన్న మన పెద్దలు మన అభివృద్ధిని చూసి సంతోషిస్తారు. వారు సంతోషించాలంటే మనం ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఆ ధర్మ మార్గంలో మొదటి మెట్టు ఆకలితో ఉన్న జీవులకు అన్నం పెట్టడం. అందులోనూ మన పితృ దేవతల ప్రతిరూపమైన కాకికి అన్నం పెట్టడం వల్ల కలిగే పుణ్యఫలం అనంతం. రాబోయే భాగాలలో మనం ఆ 3 విశిష్టమైన వస్తువుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆ వస్తువులకు ఉన్న శక్తులు ఏమిటి? వాటిని కాకికి తినిపించడం వల్ల పేదరికం ఎలా మటుమాయం అవుతుంది అనే రహస్యాలను మనం లోతుగా చర్చిద్దాం. ఈ ప్రవచనం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుందని ఆశిస్తున్నాను. సనాతన ధర్మములోని నిగుజ రహస్యాలను తరచి చూసిన కొద్దీ మన పూర్వీకులు ప్రతి ఆచారము వెనుక ఎంతటి లోతైన అర్థాన్ని ఉంచారో అర్థమవుతుంది. ఆత్మ బంధువులారా, వాయసమునకు మనం పెట్టే ఒక ముద్ద అన్నము వెనుక ఉన్న పరమార్థము కేవలం ఒక పక్షి ఆకలి తీర్చడము మాత్రమే కాదు. అది మన వంశ వృక్షమునకు వేసే నీరు వంటిది. ఒక వృక్షము యొక్క వేళ్లు బలంగా ఉంటేనే ఆ చెట్టు పచ్చగా, ఫలప్రదంగా ఉంటుంది. అలాగే మన వంశము అనే వృక్షమునకు పితృ దేవతలు వేళ్ల వంటివారు. వారు తృప్తిగా ఉన్నప్పుడే మన జీవితాలు సుఖశాంతులతో విరాజిల్లుతాయి. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న ప్రాణశక్తి వివిధ రూపాలలో వ్యక్తమవుతుంది. అందులోనూ మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజుకు మరియు ఆయన సోదరుడైన శని దేవునికి కాకి అత్యంత ప్రీతిపాత్రమైనది. మనుష్యులకు అగోచరమైన పితృలోకపు ద్వారాలను దాటి మన ఆహ్వానాన్ని పితృదేవతలకు చేరవేయగలిగే శక్తి ఒక్క వాయసమునకు మాత్రమే ఉంది. మనం సమర్పించే ఆహారమును కాకి స్వీకరించినప్పుడు ఆ సూక్ష్మ శక్తి పితృదేవతలకు అమృతముగా మారుతుంది. ఇది పురాణేతిహాసాలు చెబుతున్న పరమ సత్యము. జ్యోతిష్య శాస్త్రములోని కర్మ సిద్ధాంతము ప్రకారము మనిషి తన జీవిత కాలములో చేసే పాప పుణ్యాల ఫలితములను అనుభవించక తప్పదు. అయితే కొన్ని దోషాలు మనకు తెలియకుండానే మన పూర్వీకుల నుండి సంక్రమిస్తాయి. దీనినే పితృదోషము అని అంటారు. జాతక చక్రములో సూర్యుడు, రాహువు లేదా శని ప్రభావము వల్ల ఈ దోషము ఏర్పడుతుంది. ఈ దోషము ఉన్నవారికి ఎన్ని అవకాశాలు వచ్చినా అవి చేజారిపోతుంటాయి. అప్పుల బాధలు వేధిస్తుంటాయి. వివాహము కాకపోవడము, సంతానము కలగకపోవడము లేదా ఉన్న సంతానముతో ఇబ్బందులు కలగడము వంటివి జరుగుతాయి. ఇవన్నీ పితృ దేవతల అసంతృప్తికి బాహ్య రూపాలు. అందుకే శాస్త్రము వాయసపిండము యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. పూర్వకాలములో ప్రతి గృహిణి వంట చేసిన వెంటనే మొదటి ముద్దను బలిహరణముగా పక్కకు తీసి ఉంచేది. అది కాకులకు, ఇతర పక్షులకు సమర్పించేవారు. దీనివల్ల ఆ గృహములో అకాల మరణాలు సంభవించవని, దారిద్ర్యము దరిచేరదని నమ్మకము. నేటి ఆధునిక కాలములో మనం ఈ గొప్ప సంప్రదాయాన్ని మరచిపోయాము. ఫలితంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక అస్థిరత పెరిగిపోయాయి. తిరిగి మన మూలాల్లోకి వెళ్లి ఆ ధర్మ కార్యాలను పునఃప్రారంభించడమే మన తక్షణ కర్తవ్యము. శని దేవుని కృపాకటాక్షాలు లభించాలంటే కాకికి సేవ చేయడం కంటే మించిన మార్గము మరొకటి లేదు. శని దేవుడు కష్టాలకు కారకుడే కాదు, క్రమశిక్షణకు మరియు అపారమైన సంపదకు కూడా ఆయనే మూలము. ఎవరైతే అట్టడుగు స్థితి నుండి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారో వారిపై శని దేవుని అనుగ్రహము ఉందని గ్రహించాలి. కాకికి ఆహారము పెట్టే వ్యక్తిపై శని దేవుని క్రూర దృష్టి ఉండదు. పైగా
ఆ వాయసము ఆహారము తీసుకున్న ప్రతిసారీ మీ కర్మలోని కొంత భాగము దహనమైపోతుంది. కర్మ క్షీణించిన కొద్దీ మీ ముఖములో దైవికమైన కాంతి, మీ చేష్టలలో ధర్మము గోచరిస్తాయి. మనం పెట్టే ఆహారము కేవలం బియ్యము మాత్రమే కానకర్లేదు, కాని ఆహారము వెనుక ఉన్న భావము ముఖ్యం. మమ అంటే నాది అనే అహంకారమును వీడి ఇదమున మమ, ఇది నాది కాదు భగవంతునిది అని సమర్పించే గుణము ఉండాలి. లోకములో ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు. మనుష్యుల ఆకలిని మనం గుర్తించగలము, కాని మాట్లాడలేని మూగజీవుల ఆకలిని గుర్తించే హృదయము ఉండాలి. కాకి రూపములో ఉన్న పరమాత్మను దర్శించగలగడమే నిజమైన ఆధ్యాత్మికత. ధర్మశాస్త్రాల ప్రకారము గృహస్థు 5 రకాల పాపాలను నిత్యము తెలియకుండానే చేస్తుంటాడు. కూరగాయలు కోసేటప్పుడు, ఇల్లు ఊడ్చేటప్పుడు, నీరు తోడేటప్పుడు, అగ్ని వెలిగించేటప్పుడు సూక్ష్మజీవుల హననము జరుగుతుంది. ఈ పాప పరిహారార్థము చేయవలసినదే పంచమహాయజ్ఞాలు. అందులో అతి ముఖ్యమైన భూత యజ్ఞములో కాకికి పెట్టే ఆహారము ప్రథమ స్థానములో ఉంటుంది. ఇది కేవలం పుణ్యం కోసం చేసే పని కాదు, మన మనుగడకు కారణమైన ప్రకృతికి మనం చెల్లించే కృతజ్ఞత. దారిద్ర్యమును రూపుమాపి అఖండ ఐశ్వర్యమును ప్రసాదించే ఆ 3 విశిష్టమైన వస్తువుల గురించి తెలుసుకోవడానికి ముందు మన మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఏ వస్తువైనా భక్తితో సమర్పించినప్పుడే దానికి దైవిక శక్తి లభిస్తుంది. కాకి ఆహారాన్ని స్వీకరించే సమయము, ఆ ప్రదేశము కూడా ఫలితముపై ప్రభావము చూపుతాయి. ఉషఃకాలమున సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయ సమయములో కాకికి ఆహారము పెట్టడం అత్యంత శుభప్రదము. ఎందుకంటే ఆ సమయములో ప్రకృతిలోని సాత్విక శక్తులు అత్యంత చైతన్యవంతంగా ఉంటాయి. వాయసము తన అరుపుతో మనల్ని నిద్రలేపుతుంది. అది కేవలం నిద్ర నుండి మేల్కొల్పడము కాదు, అజ్ఞానము నుండి మేల్కొనమని ఇచ్చే సంకేతము. పితృదేవతలు మన పట్ల ప్రసన్నులయ్యారా లేదా అన్నది కాకి ప్రవర్తనను బట్టి గ్రహించవచ్చు. మనం ఆహారము పెట్టినప్పుడు కాకి వెంటనే వచ్చి స్వీకరిస్తే మన కోరికలు త్వరలో నెరవేరుతాయని, పితృదేవతల ఆశీస్సులు ఉన్నాయని అర్థము. ఒకవేళ అది ఆహారము వద్దకు వచ్చి తినకుండా వెళ్లిపోతే మన ఆచరణలో ఏదో లోపము ఉందని లేదా మన ఇంటి పెద్దలు ఏదో విషాదములో ఉన్నారని సంకేతము. ఇటువంటి నిగూఢమైన విషయాలను అర్థము చేసుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. తదుపరి భాగములో ఆ 3 రహస్య వస్తువులు ఏమిటి, వాటిని ఏ విధముగా సిద్ధం చేయాలి, కాకికి ఆహారము పెట్టేటప్పుడు మన ఇంటి ముఖద్వారము లేదా బాల్కనీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను లోతుగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణము మీ జీవితములోని చీకట్లను తొలగించి వెలుగులను నింపుతుందని నిశ్చయముగా చెప్పవచ్చు. ధర్మ మార్గములో నడిచేవారికి భగవంతుడు ఎల్లప్పుడూ తోడుంటాడు. ఆత్మ బంధువులారా, సనాతన ధర్మములోని నిగుజ రహస్యాలను ఛేదిస్తూ మన దారిద్ర్యమును పారద్రోలే ఆ 3 విశిష్టమైన వస్తువుల అంతరార్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి కేవలం ఆహార పదార్థాలు మాత్రమే కావు, ఇవి పంచభూతాలలోని శక్తిని, పితృదేవతల ఆశీస్సులను మనకు చేరవేసే దివ్యమైన సాధనాలు. ఈ 3 వస్తువులను ఏకాగ్రతతో, భక్తితో కాకికి సమర్పించినప్పుడు మన కర్మచక్రములోని దోషాలు పటాపంచలాయి, అఖండమైన లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది. ఆ 3 వస్తువులలో మొదటిది బెల్లము మరియు నెయ్యి కలిపిన అన్నము. అన్నము పూర్ణబ్రహ్మ స్వరూపము. దీనిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. బెల్లము సూర్య భగవానునికి సంకేతము. సూర్యుడు పితృకారకుడు. బెల్లములోని తీపి మన జీవితములోని కష్టాలను తొలగించి మాధుర్యాన్ని నింపుతుంది. ఇక నెయ్యి అనేది శుద్ధమైన అగ్ని తత్వము. ఆవు నెయ్యిని దేవతలకు ప్రీతిపాత్రమైన హవిస్సుగా భావిస్తాము. ఈ 3ంటిని కలిపి కాకికి పెట్టడం వల్ల మన జాతకములోని సూర్యదోషాలు తొలగిపోతాయి. సమాజములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజ్యయోగము కలుగుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలలో విఫలమవుతున్నారో, ఎవరికైతే తండ్రి తరపు ఆస్తి గొడవలు ఉన్నాయో వారు ఈ మిశ్రమాన్ని కాకికి పెట్టడం వల్ల శీఘ్ర ఫలితాలను పొందుతారు. ఇది మన శరీరములోని సూర్యనాడిని ఉత్తేజితం చేసి మనకు ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. 2వ వస్తువు నల్ల నువ్వులు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము నువ్వులు విష్ణువు యొక్క స్వేద బిందువుల నుండి పుట్టినవి. ముఖ్యంగా నల్ల నువ్వులు శని దేవునికి మరియు పితృదేవతలకు పరమ ప్రీతిపాత్రమైనవి. నల్ల నువ్వులకు ప్రతికూల శక్తిని గ్రహించి సానుకూల శక్తిని విడుదల చేసే అద్భుతమైన గుణముంది. మన ఇంటిలో ఉన్న దారిద్ర్యానికి ప్రధాన కారణం
మనపై ఉన్న పితృశాపాలు లేదా శని దోషాలు. నువ్వులను అన్నముతో కలిపి లేదా నువ్వుల ఉండల రూపములో కాకికి సమర్పించినప్పుడు పితృలోకములోని మన పెద్దలు పరమానందము చెందుతారు. వారి ఆనందమే మనకు శ్రీరామ రక్ష. నువ్వులు సమర్పించడం వల్ల మన వంశములోని అపమృత్యు భయాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు నల్ల నువ్వులను కాకికి పెడితే శని దేవుడు శాంతించి ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ధనము నిలకడగా లేనివారు, చేతికి వచ్చిన డబ్బు నీళ్లలా ఖర్చైపోతున్నవారు ఈ పరిహారము చేయడము వల్ల ధన వృద్ధిని గమనిస్తారు. మూడవది, అత్యంత కీలకమైన వస్తువు పెరుగన్నము. పెరుగు చంద్రుని యొక్క సంకేతము. చంద్రుడు మనఃకారకుడు. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలము. లక్ష్మీదేవి చంచలమైనది, కాని చంద్రుని సహోదరి కావడం వల్ల పెరుగు సమర్పించిన చోట ఆమె స్థిరంగా ఉంటుంది. పితృదేవతలు తృప్తి చెందడానికి చివరిగా పెరుగన్నము పెట్టడం అనేది మన సంప్రదాయము. ఎందుకంటే పెరుగులో చల్లదనము ఉంటుంది. ఆ చల్లదనము పితృదేవతల ఆత్మకు శాంతిని చేకూరుస్తుంది. ఎవరి ఇంట్లోనైతే గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయో, ఎప్పుడు అశాంతి రాజ్యమేలుతుందో వారు పెరుగన్నమును కాకికి పెట్టాలి. దీనివల్ల గృహ దోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అనురాగము పెరుగుతుంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయములో కాకికి పెరుగన్నము పెట్టడం వల్ల పితృలోకపు ద్వారాలు తెరుచుకుని మన పెద్దలు ఆ ఆహారాన్ని స్వీకరించి అక్షయమైన ఐశ్వర్యవంతులుగా మనల్ని దీవిస్తారు. ఈ 3 వస్తువులను సమర్పించే విధానము కూడా చాలా ముఖ్యమైనది. ఏదో పారేసినట్టుగా ఆహారాన్ని పెట్టకూడదు. ఒక శుభ్రమైన ఇత్తడి లేదా స్టీలు పళ్ళెములో గాని లేదా విస్తరాకులో గాని వీటిని ఉంచాలి. ఆహారాన్ని పెట్టే ముందు ఆ ప్రదేశాన్ని కొద్దిగా నీటితో శుద్ధి చేయాలి. దక్షిణాభిముఖంగా నిలబడి పితృ దేవతలను స్మరించుకోవాలి. దక్షిణ దిశ యమధర్మరాజుకు మరియు పితృ దేవతలకు సంబంధించినది. అందుకే ఆ దిశగా తిరిగా ఈ ఆహారాన్ని సమర్పించడం వల్ల అది నేరుగా వారికి చేరుతుంది. చాలామంది చేసే తప్పు ఏమిటంటే మిగిలిపోయిన ఆహారాన్ని లేదా పాడైపోయిన వస్తువులను కాకికి పెడుతుంటారు. ఇది పితృ దేవతలను అవమానించడమే అవుతుంది. మనం దేవుడికి నైవేద్యము ఎలాగైతే భక్తితో సిద్ధం చేస్తామో అదే భక్తితో ఈ 3 వస్తువులను సిద్ధం చేయాలి. మొదటి ముద్దగా వీటిని పక్కకు తీసి ఉంచాలి. ఈ చిన్న మార్పు మీ జీవితములో ఎంతటి పెద్ద మార్పును తెస్తుందో మీరు స్వయంగా గమనించవచ్చు. ఈ 3 వస్తువుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి అపారమైనది. బెల్లము శక్తిని ఇస్తే, నువ్వులు దోషాలను హరిస్తాయి, పెరుగు శాంతిని చేకూరుస్తుంది. ఈ 3 కలిసినప్పుడు అది ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక ప్రక్రియగా మారుతుంది. ఇది కేవలం ఒక పక్షి ఆకలి తీర్చడం కాదు, ఇది ప్రకృతి శక్తులతో మనం జరిపే ఒక సంభాషణ. మన పురాణాలలో ఏది కూడా అర్థం లేకుండా చెప్పబడలేదు. ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క గ్రహ సంబంధము, ఒక్కొక్క దేవతా సంబంధము ఉంది. వీటిని సక్రమంగా నిర్వహించినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతికూల వలయము విచ్ఛిన్నమై సుఖసంతోషాలు మన దరికి చేరుతాయి. రాబోయే భాగములో ఈ పరిహారము చేయడానికి అత్యంత అనువైన సమయము ఏమిటి, ఏ ప్రదేశములలో వీటిని పెట్టాలి, మరియు మీరు అడిగే ప్రతి సందేహానికి సమాధానాలను తెలుసుకుందాం. ఈ జ్ఞానము మీ ఇల్లును నందనవనంగా మారుస్తుందని ఆశీర్వదిస్తున్నాను. ఆత్మ బంధువులారా, ఈ దివ్యమైన పరిహారమును ఆచరించేటప్పుడు మనం ప్రదర్శించే భక్తి శ్రద్ధలే ఆ ఫలితమును నిర్ణయిస్తాయి. మనం ముందుగా చెప్పుకున్న ఆ 3 విశిష్ట వస్తువులు బెల్లము కలిపిన అన్నము, నల్ల నువ్వులు మరియు పెరుగన్నము. ఇవి కేవలం పదార్థములు మాత్రమే కావు, ఇవి మన కర్మలను ప్రక్షాళన చేసే దివ్య ఔషధములు. ఈ వస్తువులను కాకికి సమర్పించే ప్రక్రియలో ఒక నిగూఢమైన తంత్రము దాగ ఉంది. మనం ఆహారమును ఒక పళ్ళెములో ఉంచి దానిని మన చేతులతో తాకుతూ మన పితృదేవతలను స్మరించుకున్నప్పుడు మన శరీరములోని శక్తి ఆహారములోకి ప్రవహిస్తుంది. ఆహారమును కాకి స్వీకరించినప్పుడు మనలోని ప్రతికూల కర్మలు ఆ వాయసము ద్వారా ప్రకృతిలో కలిసిపోతాయి. నిజానికి కాకికి ఆహారము పెట్టడము అంటే అది యమధర్మరాజుకు మరియు శని దేవునికి మనం సమర్పించే విన్నపము వంటిది. బెల్లముతో కూడిన అన్నము మన హృదయములోని కఠినత్వాన్ని తొలగించి పితృ దేవతల కోపాన్ని తగ్గిస్తుంది. నల్ల నువ్వులు మన గత జన్మల పాప ఫలాలను స్వీకరించి మనల్ని దోష విముక్తులను చేస్తాయి. పెరుగన్నము మన గృహములో శాంతిని, ఐశ్వర్యమును స్థిరపరుస్తుంది. ఈ 3 వస్తువులను ప్రతిరోజు క్రమము తప్పకుండా కాకికి పెట్టేవారి ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.
అయితే ఈ ఆహారాన్ని సిద్ధం చేసేటప్పుడు మనం ఎంతో పవిత్రంగా ఉండాలి. స్నానము ఆచరించిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా మనసులో భగవంతుని నామస్మరణ చేస్తూ ఈ వస్తువులను సిద్ధం చేయాలి. ఆత్మ బంధువులారా, మన హిందూ ధర్మంలోని గొప్పదనాన్ని, మన పురాణాల్లోని అద్భుత రహస్యాలను మన పిల్లలకు, నేటి తరానికి అర్థమయ్యేలా చేరవేయడమే మా ఈ లక్ష్యం. ఈ సనాతన ధర్మ ప్రచార యజ్ఞంలో మా బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ మహత్కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. మీ చిన్న సహకారం ఈ ధర్మ జ్యోతిని మరింత వెలిగించడానికి తోడ్పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న స్కాన ద్వారా మీ శక్తి మేరకు తోడ్పాటు అందించి మన సంస్కృతిని కాపాడుకునే ఈ ప్రయాణంలో మాకు అండగా నిలవండి. మీ సహకారమే ఈ ధర్మ ప్రచారానికి అసలైన బలం. ఈ పుణ్యకార్యమును కొనసాగిస్తూ ఇప్పుడు మనం ఆ 3 వస్తువులను పెట్టే సమయము మరియు స్థలము గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. శాస్త్రము ప్రకారం సూర్యోదయము నుండి 2 గంటలలోపు ఈ ఆహారాన్ని కాకికి పెట్టడం అత్యంత శ్రేష్టము. ఆ సమయమును దేవ సమయము అని అంటారు. ఆ సమయములో ప్రకృతిలోని ప్రాణవాయువు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఆ సమయంలో కాకి పెట్టే అరుపు పితృలోకపు ద్వారాలను మీకోసం తెరుస్తుంది. మీరు ఆహారాన్ని మీ ఇంటిపై కప్పు పైన గాని లేదా ఆవరణలో ఒక ఎత్తైన ప్రదేశంలో గాని ఉంచాలి. అది కుక్కలు లేదా ఇతర జంతువులకు అందకుండా చూడాలి. కేవలం వాయసములు మాత్రమే ఆహారాన్ని స్వీకరించేలా జాగ్రత్త పడాలి. మీరు ఆహారాన్ని పెట్టేటప్పుడు ఒక మంత్రాన్ని పఠించాలి. ఓం పితృ దేవతాభ్యో నమః, వాయస రూపధర పితృభ్యో నమః. ఈ మంత్రముతో మీరు ఆ ఆహారాన్ని ఆహ్వానించినప్పుడు దానికి దైవికమైన శక్తి లభిస్తుంది. చాలామంది అడుగుతుంటారు, అమ్మా, మా ఇంట్లో కాకులు రావడం లేదు, అప్పుడు ఏమి చేయాలి అని. దానికి కారణం మీ గృహము చుట్టూ ఉన్న శక్తి వలయములో ఏవైనా దోషాలు ఉండవచ్చు. అటువంటివారు ఒక చిన్న పాత్రలో నీటిని ఉంచి అందులో కొద్దిగా గంధము, అక్షింతలు వేసి ఇంటి చుట్టూ ప్రోక్షించాలి. ఆ తర్వాత కాకికి ఆహారం పెడితే క్రమంగా వాయసములు మీ ఇంటికి రావడం ప్రారంభిస్తాయి. కాకి ఆహారాన్ని స్వీకరించే విధానమును కూడా మనం గమనించాలి. కాకి ఆహారాన్ని ముక్కుతో పట్టుకుని నేరుగా ఆకాశము వైపు వెళితే మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని అర్థము. అది ఆహారాన్ని అక్కడే తిని వెళితే మీ కష్టాలు తొలగిపోవడానికి సమయము పడుతుందని, కాని ఫలితము తప్పక ఉంటుందని గ్రహించాలి. ఈ ప్రక్రియలో విసుగు చెందకూడదు. పితృదేవతల అనుగ్రహము అనేది ఒకే రోజులో లభించేది కాదు. అది మన నిరంతర సాధన, భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే నమ్మకముతో ఈ 3 వస్తువులను కాకికి సమర్పిస్తారో వారి జీవితములోని చీకట్లు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాయసమునకు ఆహారం పెట్టేటప్పుడు మరొక ముఖ్యమైన విషయము, మీరు పెట్టే ఆహారము తాజాదిగా ఉండాలి. మన ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలను పారేయడానికి కాకిని ఒక సాధనంగా వాడకూడదు. అది మహాపరాధము. పితృదేవతలు మనకు జన్మనిచ్చిన దైవాలు. వారికి మనం ఇచ్చే గౌరవమే మనల్ని రక్షిస్తుంది. ఈ 3 వస్తువులను పెట్టడం ద్వారా మీరు పితృదోషాల నుండి మాత్రమే కాకుండా గ్రహ దోషాల నుండి కూడా విముక్తి పొందుతారు. జాతకములో రాహు, కేతువుల ప్రభావము ఉన్నవారు కూడా ఈ పరిహారము చేయడం వల్ల ఉపశమనము పొందుతారు. రాబోయే భాగాలలో ఈ పరిహారము చేసేటప్పుడు పాటించవలసిన మరిన్ని కఠిన నియమాలను, వాస్తుపరమైన మార్పులను మనం తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణము మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ధర్మమే జయిస్తుంది. ఆత్మ బంధువులారా, వాయసమునకు మనం సమర్పించే ఆ 3 విశిష్ట వస్తువుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిని, ఆ పరిహారము మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మరింత లోతుగా విశ్లేషించుకుందాం. దారిద్ర్యము అనేది కేవలం ధనము లేకపోవడమే కాదు, అది ఒక మానసిక స్థితి మరియు కర్మఫలము. మన జాతకములోని గ్రహస్థితులు అనుకూలించినప్పుడు మన చుట్టూ ఉన్న శక్తి వలయము బలహీనపడి లక్ష్మీ కటాక్షము కలగకుండా అడ్డుకుంటుంది. అటువంటి సమయములో ఈ వాయస సేవ అనేది ఒక దివ్యమైన విరుగుడుగా పనిచేస్తుంది. మొదటగా మనం చెప్పుకున్న బెల్లము మరియు నెయ్యి కలిపిన అన్నము గురించి వివరిస్తాను. సనాతన ధర్మములో అన్నమును వైశ్వానరుడు అని అంటారు, అంటే జఠరాగ్ని స్వరూపము. బెల్లము మంగళగ్రహానికి మరియు సూర్యునికి ప్రతీక. నెయ్యి దేవతాంశ కలిగినది. ఈ మిశ్రమాన్ని కాకికి తినిపించడం వల్ల మీలో ఉన్న సోమరితనము, అభద్రతా భావము తొలగిపోతాయి. ఏ వ్యక్తికైతే ఆత్మవిశ్వాసము లోపిస్తుందో
వారు ఎంతటి సంపద ఉన్నా దానిని కాపాడుకోలేరు. బెల్లము కలిపిన అన్నమును కాకి స్వీకరించినప్పుడు మీ జాతకములోని సూర్యగ్రహ దోషాలు హరించుకుపోతాయి. తద్వారా సమాజములో మీకు రావాల్సిన గౌరవము, అధికారము లభిస్తాయి. పేదరికము నుండి బయటపడాలంటే ముందుగా మనలో ఆత్మవిశ్వాసము, చైతన్యము పెరగాలి. ఈ ఆహారము ఆ దివ్యశక్తిని మీకు ప్రసాదిస్తుంది. రెండవదిగా నల్ల నువ్వులు. వీటి ప్రాముఖ్యత అపారము. హిందూ పురాణాల ప్రకారం నువ్వులు అమృతముతో సమానమైనవి. పితృ దేవతలకు తర్పణము వదిలేటప్పుడు నువ్వులను ఎందుకు వాడతారో తెలుసా? నువ్వులకు అగోచరమైన ప్రపంచాల నుండి శక్తులను ఆకర్షించే గుణము ఉంది. మన జీవితములో ఎదురయ్యే ఆర్థిక అవరోధాలకు రుణానుబంధము ఒక కారణము. గత జన్మలలో మనం తీసుకున్న అప్పులు, తీర్చని బాకీలు ఈ జన్మలో పేదరికం రూపములో మనల్ని వెంటాడుతుంటాయి. నల్ల నువ్వులను అన్నముతో కలిపి కాకికి పెట్టినప్పుడు ఆహారాన్ని స్వీకరించే వాయసము మీ రుణ భారాలను స్వీకరిస్తుంది. శని దేవుడు న్యాయాధికారి కాబట్టి మీ కర్మఫలమును అనుసరించి మీకు విముక్తిని ప్రసాదిస్తాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు శనివారం రోజున తప్పనిసరిగా ఈ పరిహారము చేయాలి. దీనివల్ల ధనము రావడానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మూడవది పెరుగన్నము. ఇది కేవలం ఆకలి తీర్చేది కాదు, ఇది మనస్సును శాంతింపజేసే ఒక దివ్యౌషధము. చంద్రుని అనుగ్రహము లేనిదే సంపద నిలవదు. లక్ష్మీదేవి క్షీరసాగర మథనములో ఉద్భవించినప్పుడు ఆమెతో పాటు చంద్రుడు కూడా ఉద్భవించాడు. అందుకే చంద్రుడిని లక్ష్మీదేవికి సోదరుడిగా భావిస్తాము. మనస్సు చంచలంగా ఉన్నప్పుడు మనం చేసే తప్పుడు పెట్టుబడులు, అనవసరపు ఖర్చులు మనల్ని దారిద్ర్యములోకి నెడతాయి. పెరుగన్నమును కాకికి సమర్పించినప్పుడు ఆ వాయసములోని తృప్తి మీ మనస్సుపై సానుకూల ప్రభావము చూపుతుంది. ఇంట్లో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్వచ్ఛందంగా నివసిస్తుంది. ఈ మూడు వస్తువులను సమర్పించేటప్పుడు మనం పాటించవలసిన మరొక రహస్యము ఉంది. ఆహారాన్ని ఉంచే ప్రదేశము ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎక్కడైతే మురికిగా ఉంటుందో అక్కడ ప్రతికూల శక్తులు తిరుగుతుంటాయి. కాబట్టి కాకికి ఆహారం పెట్టే ముందు ఆ ప్రదేశాన్ని కొద్దిగా పసుపు నీటితో కడిగితే ఇంకా మంచిది. పసుపు మన ధర్మములో మంగళప్రదమైనది మరియు క్రిమిసంహారిణి కూడా. ఇలా చేయడం వల్ల దేవతా శక్తులు ఆహారముపై దృష్టి సారిస్తాయి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, అమ్మా, మేము అపార్ట్మెంట్లలో ఉంటున్నాము, మాకు కాకులు రావు, మరి మేము ఏమి చేయాలి అని. భౌతికంగా కాకి రాకపోయినా మీరు పెట్టిన ఆహారము ప్రకృతిలో కలిసిపోతే అది పితృ దేవతలకు అందుతుంది. కాకి రాకపోవడానికి ప్రధాన కారణం ఆ ప్రదేశములో ఉన్న శబ్ద కాలుష్యము లేదా మానవ సంచారము కావచ్చు. అటువంటి వారు తెల్లవారుజామునే ఆహారాన్ని ఎవరూ లేని చోట, చెట్ల కిందగాని లేదా ఎత్తైన గోడల మీదగాని ఉంచాలి. మీలోని సంకల్పము బలమైనదైతే వాయసము తప్పక వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది. పేదరికము అనేది ఒక శాపము కాదు, అది ఒక పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గడానికి భగవంతుడు మనకు ఇచ్చిన మార్గము దానము మరియు సేవ. మన దగ్గర ఉన్నదానిలో కొంత భాగమును నిస్వార్థంగా పంచి ఇచ్చినప్పుడు ప్రకృతి మనకు పదింతలు తిరిగి ఇస్తుంది. కాకికి పెట్టే ఆహారము అటువంటి గొప్ప యజ్ఞములో ఒక భాగము. ఇది కేవలం ఒక పక్షికి మేత వేయడము కాదు, ఇది విశ్వశక్తితో మనం అనుసంధానమవ్వడము. మన పూర్వీకులు ఈ రహస్యాలను గుర్తించే కాక బలిని నిత్య కృత్యముగా మార్చారు. వచ్చే భాగములో ఈ పరిహారము చేసేటప్పుడు మనం చేయకూడని పనులు ఏమిటి, మరియు ఏ విధమైన నియమాలు పాటిస్తే ఫలితము త్వరగా వస్తుంది అనే విషయాలను చర్చిద్దాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణము మీలోని అజ్ఞానాన్ని తొలగించి ఐశ్వర్య మార్గము వైపు నడిపిస్తుందని ఆశీర్వదిస్తున్నాను. ధార్మిక చింతనతో కూడిన జీవితమే మనిషికి అసలైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆత్మ బంధువులారా, మనం సమర్పించే ఆ 3 విశిష్ట వస్తువుల వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహించిన తర్వాత వాటిని ఏ సమయములో ఏ దిశలో సమర్పించాలనేది అత్యంత ప్రధానమైన అంశము. శాస్త్రము కేవలం ఏమి చేయాలి అని మాత్రమే చెప్పదు, ఎప్పుడు ఎలా చేయాలి అనే నియమాలను కూడా వివరిస్తుంది. ఈ నియమాలను పాటించినప్పుడే ఆ ప్రక్రియకు సంపూర్ణమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. మొదటగా సమయము గురించి చర్చించుకుందాం. మన సనాతన ధర్మములో సమయానికి ఉన్న ప్రాముఖ్యత అనంతమైనది. కాకికి ఆహారాన్ని సమర్పించడానికి ఉషఃకాలము అత్యంత శ్రేష్ఠమైనది. సూర్యోదయానికి పూర్వము ఉండే బ్రాహ్మీ ముహూర్తము నుండి
సూర్యోదయము వరకు ఉన్న సమయము దైవిక శక్తులు భూమిపై సంచరించే కాలము. ఆ సమయములో ప్రకృతి ఎంతో ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది. ఆ వేళలో మనం పెట్టే బెల్లము కలిపిన అన్నము లేదా నల్ల నువ్వుల మిశ్రమాన్ని వాయసము స్వీకరిస్తే అది నేరుగా పితృలోకములోని మన పూర్వీకులకు అమృతములా అందుతుంది. ఒకవేళ ఉదయము వీలుపడకపోతే మధ్యాహ్నము 12 గంటల నుండి 1 గంట మధ్య సమయము కూడా చాలా విశిష్టమైనది. దీనిని కుతుప కాలము అని అంటారు. పితృదేవతలకు తర్పణము వదలడానికి, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి ఈ సమయము ఎంతో ప్రశస్తమైనది. ఇక దిశ విషయానికి వస్తే కాకికి ఆహారాన్ని ఎల్లప్పుడూ దక్షిణ దిశ వైపు చూస్తూ సమర్పించాలి. వాస్తుశాస్త్రము మరియు పురాణాల ప్రకారం దక్షిణ దిశ యమధర్మరాజుకు మరియు పితృ దేవతలకు నిలయము. మనం పెట్టిన ఆహారము పితృలోకానికి చేరాలంటే ఆ దిశలో మన దృష్టిని కేంద్రీకరించి మనసులో మన పెద్దలను స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల పితృ దేవతలు సంతృప్తి చెంది తమ వంశస్థులకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించమని భగవంతుని ప్రార్థిస్తారు. పితృ దేవతల ప్రార్థన భగవంతునికి త్వరగా చేరుతుందని మన పెద్దల నమ్మకము. మనం పెట్టే ఆహారము ఏ ప్రదేశంలో ఉండాలనేది కూడా ముఖ్యము. మీ ఇంటికి దక్షిణం వైపు ఉన్న బాల్కనీ లేదా మేడ మీద ఈ ఆహారాన్ని ఉంచాలి. అది ఎత్తైన ప్రదేశమై ఉండాలి. ఎందుకంటే కాకి ఆకాశచారి. అది కిందకు దిగా ఆహారాన్ని తీసుకోవడం కంటే ఎత్తైన చోటు ఉన్న ఆహారాన్ని స్వీకరించడానికి మొగ్గు చూపుతుంది. అలాగే ఆహారము పెట్టిన చోట ఎటువంటి చెత్తాచెదారము ఉండకూడదు. ఆ ప్రదేశాన్ని ముందుగా శుభ్రము చేసి అక్కడ ఒక చిన్న ముగ్గు వేసి ఆ పైన ఆకులో గాని లేదా పాత్రలో గాని ఆహారాన్ని ఉంచాలి. పెరుగన్నము గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అది చంద్రుని శక్తిని ఇస్తుందని తెలుసుకున్నాము. పెరుగన్నమును ఎప్పుడూ చల్లగానే ఉంచాలి. వేడివేడి అన్నము మీద పెరుగు పోసి కాకికి పెట్టకూడదు. పితృదేవతలకు చల్లదనము అంటే ఎంతో ఇష్టము. వారి ఆత్మలు శాంతించాలంటే ఆహారము కూడా ప్రశాంతతను ఇచ్చేదిగా ఉండాలి. అందుకే పెరుగును అన్నముతో బాగా కలిపి అందులో కొద్దిగా నీరు పోసి ముద్దలుగా చేసి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీ గృహములో ఉన్న వాస్తు దోషాల ప్రభావము తగ్గుతుంది. ఎవరి ఇంట్లోనైతే అగ్నిమూలలో గాని లేదా ఈశాన్య మూలలో గాని దోషాలు ఉన్నాయో వారు పెరుగన్నమును కాకికి పెట్టడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గి ఐశ్వర్య మార్గాలు సుగమమవుతాయి. చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు ఏమిటంటే కాకికి ఆహారం పెట్టిన వెంటనే అక్కడే నిలబడి అది ఎప్పుడు తింటుందా అని ఎదురుచూస్తుంటారు. ఇది సరికాదు. మనం ఆహారాన్ని సమర్పించిన తర్వాత కాసేపు అక్కడి నుండి తప్పుకోవాలి. కాకి అనేది చాలా సున్నితమైన మరియు భీరువైన పక్షి. మానవ సంచారము ఉన్నప్పుడు అది ఆహారం దగ్గరకు రావడానికి సంకోచిస్తుంది. మనం దూరంగా ఉండి దానిని గమనించవచ్చు, కాని అది భయపడకుండా ఆహారాన్ని స్వీకరించేలా చూడాలి. అది ఒక ముక్కను తీసుకుని వెళ్లిన తర్వాతే మిగిలిన పనిలోకి వెళ్లాలి. మరొక రహస్యమైన విషయము ఏమిటంటే ఒకవేళ మీకు వీలైతే ఈ 3 వస్తువులతో పాటు ఒక చిన్న పాత్రలో శుద్ధమైన నీటిని కూడా ఉంచండి. అన్నము పెట్టి నీరు పెట్టకపోవడము అనేది అసంపూర్ణమైన సేవ. పితృదేవతలు దప్పికతో కూడా ఉంటారని, మనం ఇచ్చే నీరు వారి దాహాన్ని తీర్చి వారికి ఊరటనిస్తుందని శాస్త్రము చెబుతోంది. ఎవరైతే ఆహారముతో పాటు నీటిని కూడా సమర్పిస్తారో వారి ఇంట్లో ధన ప్రవాహము నిరంతరము సాగుతుంది. ₹1 ఖర్చులేని ఈ చిన్న పని మీ జీవితములో కోట్లాది రూపాయల సంపద కంటే ఎక్కువ శాంతిని ఇస్తుంది. మనం ఈ పరిహారము చేసేటప్పుడు మన మనసులో ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. నేను పెడుతున్నాను కాబట్టి నాకు డబ్బు రావాలి అనే స్వార్థము కంటే నా పితృదేవతలు తృప్తి చెందాలి, లోకములోని సమస్త జీవులు సుఖంగా ఉండాలి అనే నిస్వార్థ భావన ఉండాలి. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా పంచి ఇస్తామో అప్పుడే భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. పేదరికము అనేది మన గత జన్మ కర్మల ఫలము. ఆ కర్మను తుడిచిపెట్టాలంటే కేవలం దానము మాత్రమే మార్గము. కాకికి పెట్టే ఈ ఆహారము ఒక గొప్ప దానము. ఇది పంచమహాయజ్ఞాలలో ఒకటైన భూత యజ్ఞము. వచ్చే భాగములో ఈ 3 వస్తువుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మరింత లోతుగా వాస్తు నియమాలతో జోడించి వివరిస్తాను. ఈ జ్ఞానము మిమ్మల్ని పేదరికం నుండి ఐశ్వర్యము వైపు నడిపించే ఒక దివ్య మార్గము. భక్తితో ఈ మార్గములో పయనించండి, ఫలితము తప్పక దక్కుతుంది. సనాతన ధర్మంలో నిక్షిప్తమై ఉన్న పరమ రహస్యాలను ఛేదిస్తున్న కొద్దీ మన పూర్వీకులు ప్రతి చిన్న ఆచారాన్ని ఎంతటి శాస్త్రీయ దృక్పథంతో నిర్మించారో మనకు బోధపడుతుంది. ఆత్మ బంధువులారా,
వాయసమునకు మనం సమర్పించే ఆ 3 విశిష్ట వస్తువుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి కేవలం నమ్మకం మీద మాత్రమే ఆధారపడిలేదు. అది పంచభూతాలలోని శక్తిని క్రమబద్ధీకరించే ఒక దివ్య ప్రక్రియ. దారిద్ర్యము అనే చీకటిని తొలగించాలంటే మన గృహంలోని శక్తి వలయము సానుకూలముగా ఉండాలి. ఆ శక్తి వలయాన్ని ప్రభావితం చేయడంలో ఈ 3 వస్తువులు కీలక పాత్ర పోషిస్తాయి. మనం ముందుగా చర్చించుకున్న బెల్లము కలిపిన అన్నము, నల్ల నువ్వులు మరియు పెరుగన్నము అనేవి మన శరీరంలోని 3 ముఖ్యమైన నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. బెల్లము సూర్యతత్వమును కలిగి ఉండి పింగళ నాడిని, పెరుగన్నము చంద్రతత్వముతో ఇడ నాడిని మరియు నువ్వులు శని తత్వముతో సుషుమ్న నాడిని ఉత్తేజితం చేస్తాయి. మనం ఈ ఆహారాన్ని భక్తితో కాకికి సమర్పించినప్పుడు ఆ వాయసము చేసే ధ్వని తరంగాలు మన గృహంలోని ప్రతికూలతను విచ్ఛిన్నం చేస్తాయి. కాకి అరుపులో ఉన్న తీవ్రత మనలోని సోమరితనాన్ని వదిలించి కార్యదక్షతను పెంచుతుంది. ఎప్పుడైతే మనిషి చైతన్యవంతుడవుతాడో అప్పుడే లక్ష్మీ కటాక్షము సిద్ధించడానికి మార్గం సుగమమవుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన వాస్తు నియమము ఉంది. కాకికి ఆహారం పెట్టే ప్రదేశము మన గృహములోని నైరుతి దిశలో ఉండకూడదు. నైరుతి అనేది రాహువుకు మరియు పితృ దేవతలకు నిలయమే అయినప్పటికీ అక్కడ ఆహారాన్ని వదలడం వల్ల గృహ యజమానిపై మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. కాబట్టి ఎల్లప్పుడూ దక్షిణము లేదా ఆగ్నేయము వైపు ఉన్న ఖాళీ ప్రదేశములో ఆహారాన్ని ఉంచాలి. ఆ ప్రదేశము భూమికి కనీసం 3 అడుగుల ఎత్తులో ఉండాలి. పితృదేవతలను మనం గౌరవ భావంతో ఆహ్వానిస్తున్నాము కాబట్టి ఆహారాన్ని కింద పారేయడం ధర్మం కాదు. ఒక శుభ్రమైన రాయిపైన గాని లేదా ఇత్తడి పీటపైన గాని విస్తరాకును ఉంచి అందులో ఈ 3 వస్తువులను ఉంచాలి. పితృదోషాల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి మరొక రహస్య మార్గము ఉంది. ఈ 3 వస్తువులను సమర్పించేటప్పుడు ఆ అన్నము పైన కొద్దిగా ఆవనూనె చుక్కలను వేయాలి. ఆవనూనె శని దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. నల్ల నువ్వులు, ఆవనూనె కలిసిన ఆహారాన్ని కాకి స్వీకరిస్తే మీపై ఉన్న ఏలినాటి శని ప్రభావము లేదా అష్టమ శని ప్రభావము గణనీయంగా తగ్గుతుంది. శని దేవుడు శాంతిస్తే అప్పటి వరకు నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇది కేవలం భౌతికమైన మార్పు మాత్రమే కాదు, మీ కర్మ చక్రంలో వచ్చే సానుకూల పరిణామం. చాలామంది అడుగుతుంటారు, అమ్మా, మేము ప్రతిరోజు పెడుతున్నాము కాని ఫలితం కనిపించడం లేదు అని. దానికి ప్రధాన కారణం మనలోని సంకల్ప బలం లోపించడమే. ఆహారాన్ని పెట్టేటప్పుడు మనసులో ఏదో ఒక మూల అపనమ్మకముంటే ఆ ప్రక్రియ ఫలితాన్ని ఇవ్వదు. ఈ ఆహారము నా పితృదేవతలకు తృప్తిని ఇస్తుంది, వారు నన్ను దీవిస్తారు అనే బలమైన విశ్వాసంతో పెట్టాలి. అలాగే ఆహారం పెట్టిన తర్వాత కనీసం 5 నిమిషాల పాటు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. ఈ నిశ్శబ్ద సమయములోనే మీ ప్రార్థన విశ్వాంతరాళంలోకి ప్రవేశిస్తుంది. మనం గమనించవలసిన మరో వాస్తు రహస్యము ఏమిటంటే కాకి ఆహారాన్ని స్వీకరించడానికి ఏ వైపు నుండి వస్తుంది అనేది. ఒకవేళ కాకి తూర్పు దిశ నుండి వచ్చి ఆహారాన్ని ముట్టుకుంటే మీకు రాజయోగము పట్టబోతోందని అర్థము. పడమర దిశ నుండి వస్తే దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయని సంకేతము. ఉత్తరము నుండి వస్తే ఇంటికి ధనము రాబోతోందని లేదా శుభవార్తలు అందుతాయని గ్రహించాలి. ఒకవేళ దక్షిణం నుండి వస్తే మీ పితృదేవతలు మీ సేవకు అత్యంత సంతృప్తి చెందారని భావించాలి. ఇవన్నీ శకున శాస్త్రంలో చెప్పబడిన సత్యాలు. వీటిని గమనించడం వల్ల మన మనసులో ఒక రకమైన ధైర్యము, ఉత్సాహము కలుగుతాయి. ఆ ఉత్సాహమే మనల్ని విజయపథంలో నడిపిస్తుంది. వాయసమునకు ఆహారం పెట్టేటప్పుడు మన గృహంలోని గృహిణి పాత్ర అత్యంత కీలకమైనది. గృహిణి లక్ష్మీ స్వరూపము. ఆమె తన చేతులతో ప్రేమతో, పవిత్రతతో సిద్ధం చేసిన ఈ 3 వస్తువుల మిశ్రమం అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం, అన్నం వండేటప్పుడు దైవ నామస్మరణ చేయడం వంటివి ఆహారానికి ప్రాణశక్తిని ఇస్తాయి. ఆ శక్తి కలిగిన ఆహారాన్ని కాకి స్వీకరించినప్పుడు ఆ గృహంలోని దారిద్ర్య రేఖలు చెరిగిపోతాయి. లక్ష్మీదేవి అటువంటి ఇంట స్థిర నివాసము ఉంటుంది. వచ్చే భాగంలో ఈ పరిహారము చేసేటప్పుడు మనం పాటించవలసిన 7 ముఖ్యమైన వాస్తు నియమాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. అలాగే ఏ రోజులలో ఈ పరిహారము చేస్తే రెట్టింపు ఫలితము వస్తుంది అనే కాల నియమాలను కూడా చర్చిద్దాం. ఈ జ్ఞాన యజ్ఞంలో భాగస్వాములైన మీ అందరికీ ఆ పరమేశ్వరుని అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను.
సనాతన ధర్మము మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. మనం చేయవలసిందల్లా ఆ ధర్మాన్ని నమ్మి ఆచరించడమే. ఆత్మ బంధువులారా, వాయస సేవ ద్వారా దారిద్ర్యమును పారద్రోలి పితృదేవతల అనుగ్రహమును పొందే ఈ దివ్య మార్గములో మనం చివరి ఘట్టానికి చేరుకున్నాము. ఏ పరిహారమైనా సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వాలంటే దానికి శాస్త్రము నిర్దేశించిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా వాస్తు పరమైన జాగ్రత్తలు పాటించినప్పుడే ఆ ప్రక్రియ ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి మన గృహములోకి సానుకూలముగా ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం ఈ పరిహారము చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన 7 ముఖ్యమైన వాస్తు మరియు ధర్మ నియమాలను సవివరంగా తెలుసుకుందాం. మొదటి నియమము స్థల శుద్ధి. వాయసమునకు ఆహారము సమర్పించే ప్రదేశము అత్యంత పవిత్రముగా ఉండాలి. మీ ఇంటి మేడపైన గాని లేదా ఆవరణలో గాని ఏ ప్రదేశాన్ని అయితే ఎంచుకుంటారో ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు పసుపు నీటితో శుద్ధి చేయాలి. వాస్తుశాస్త్రము ప్రకారం పసుపు ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అపవిత్రమైన చోట పెట్టిన ఆహారము పితృ దేవతలకు చేరదు, సదా గుర్తుంచుకోండి. రెండవ నియమము పాత్ర వినియోగము. ఆహారాన్ని ఎప్పుడూ నేరుగా నేలపైన ఉంచకూడదు. ప్లాస్టిక్ పాత్రలను అస్సలు వాడకూడదు. విస్తరాకు లేదా మోదుగా ఆకు అత్యంత శ్రేష్టము. ఒకవేళ ఆకులు లభించకపోతే ఇత్తడి లేదా రాగ పాత్రలను వాడవచ్చు. ఈ లోహాలకు పితృ దేవతల శక్తులను ఆకర్షించే గుణము ఉంటుంది. వెండి పాత్రను వాడటం ఇంకా ఉత్తమము, ఎందుకంటే వెండి చంద్రునికి ప్రతీక. ఇది పితృలోకపు చల్లదనాన్ని ప్రతిబింబిస్తుంది. మూడవ నియమము దిశానిర్దేశము. మనం ముందే చెప్పుకున్నట్టు ఆహారాన్ని సమర్పించే వ్యక్తి తప్పనిసరిగా దక్షిణ దిశకు ముఖము చేసి నిలబడాలి. వాస్తు చక్రములో దక్షిణ దిశ యమ మరియు పితృస్థానము. ఈ దిశగా తిరిగా మనం ఆహారాన్ని ఉంచినప్పుడు అది విశ్వాంతరాళంలోని పితృకక్షలోకి ప్రవేశిస్తుంది. ఉత్తర దిశకు తిరిగి ఆహారాన్ని పెట్టడం వల్ల పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే అవకాశము ఉంది, కాబట్టి దీనిని నివారించాలి. నాలుగవ నియమము ఉచ్ఛిష్ట నివారణ. మీరు సమర్పించే ఆ 3 వస్తువులు బెల్లము, అన్నము, నల్ల నువ్వులు మరియు పెరుగన్నము మీరు భుజించకముందే పక్కకు తీసి ఉంచాలి. మనం తిన్న తర్వాత మిగిలిన ఎంగలి మెతుకులను కాకికి పెట్టడం అనేది పితృ దేవతలను ఘోరంగా అవమానించడమే అవుతుంది. ఇది పుణ్యానికి బదులు పాపాన్ని ఇస్తుంది. పవిత్రమైన మనస్సుతో దైవ నైవేద్యము వలె దీనిని సిద్ధం చేయాలి. ఐదవ నియమము సమయపాలన. ఈ పరిహారమును సూర్యోదయ కాలమున లేదా మధ్యాహ్న కుతప కాలమున నిర్వహించాలి. ప్రతిరోజు ఒకే సమయానికి ఆహారాన్ని పెట్టడం వల్ల మీ గృహములో ఒక క్రమశిక్షణతో కూడిన శక్తి వలయము ఏర్పడుతుంది. వాస్తు ప్రకారం కాలము మరియు దిశ కలిసినప్పుడే ఫలితము త్వరితగతిన ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య తిథి నాడు ఈ పరిహారము చేయడం వల్ల 1000 రెట్లు ఫలితము లభిస్తుంది. ఆరవ నియమము నిశ్శబ్ద ప్రార్థన. ఆహారాన్ని ఉంచిన తర్వాత అక్కడే నిలబడి అరుపులు కేకలు వేయకూడదు. కాకి ఆహారాన్ని స్వీకరించే వరకు దూరంగా వెళ్లి నిశ్శబ్దంగా మీ పితృ దేవతలను స్మరించుకోవాలి. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారినే ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మనసులో పఠించాలి. మీ మౌనము మరియు భక్తి ఆ వాయసమును ఆహారం వైపు ఆకర్షిస్తాయి. ఏడవ నియమము జలతర్పణము. ఆహారము పెట్టిన చోటే ఒక చిన్న మట్టి పాత్రలో శుద్ధమైన నీటిని ఉంచాలి. ఆహారము ఒక్కటే పెట్టి నీరు పెట్టకపోవడము అసంపూర్ణము. పితృదేవతలు అన్నముతో పాటు ఉదకాన్ని కూడా కోరుకుంటారు. ఈ 7 నియమాలను పాటిస్తూ ఎవరైతే నమ్మకముతో వాయస సేవ చేస్తారో వారి ఇంట దారిద్ర్యము అనేది కలలో కూడా కనిపించదు. ఈ పరిహారము పాటించడం వల్ల కలిగే ఫలితాలు అద్భుతముగా ఉంటాయి. మొదటిగా మీ గృహములోని అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఐక్యత పెరుగుతుంది. రెండవది ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటిగా సమసిపోతాయి. రావలసిన ధనము సకాలములో అందుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మూడవది సంతాన సమస్యలతో బాధపడే వారికి పితృ దేవతల ఆశీస్సులతో మంచి సంతానము ప్రాప్తిస్తుంది. అన్నింటికంటే ముఖ్యముగా అపమృత్యు భయాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. వాయసము ఆహారాన్ని ముట్టిన క్షణమే మీ కర్మలోని కొంత భారము తగ్గిందని గ్రహించాలి. లక్ష్మీదేవి చంచలమైనది కావచ్చు, కాని పితృదేవతల ఆశీస్సులు ఉన్న చోట ఆమె స్థిరంగా కొలువై ఉంటుంది. ఈ రహస్య జ్ఞానాన్ని పొందిన మీరు దీనిని కేవలం తెలుసుకోవడముతో ఆగపోకుండా ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నాను. మన సనాతన ధర్మము మనకు అందించిన అమూల్యమైన కానుకను వినియోగించుకుని
పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోవాలి. తదుపరి మరియు చివరి భాగములో ఈ పరిహారమును సంపూర్ణము చేస్తూ మనం తీసుకోవలసిన ఆఖరి జాగ్రత్తలను, ఈ దివ్యగాథ యొక్క ముగింపును తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణము మీ జీవితములో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ధర్మము ఎప్పుడూ రక్షింపబడుతుంది, దానిని ఆచరించేవారు ఎప్పుడూ రక్షింపబడతారు. ఆత్మ బంధువులారా, ఈ అనంతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ముగింపు దశకు చేరుకున్నాము. వాయస సేవ ద్వారా పితృదేవతల అనుగ్రహాన్ని పొంది దారిద్ర్యాన్ని ఎలా పారద్రోలవచ్చో గత 9 భాగాలలో సవివరంగా తెలుసుకున్నాము. ఈ 10వ భాగము అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఏ జ్ఞానమైనా ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. మనం చర్చించుకున్న ఆ 3 విశిష్ట వస్తువులు, బెల్లము కలిపిన అన్నము, నల్ల నువ్వులు మరియు పెరుగన్నము, మీ జీవితంలో అద్భుతాలను సృష్టించబోతున్నాయి. ఇవి కేవలం పదార్థములు కావు, ఇవి మీ కర్మలను ప్రక్షాళన చేసే దివ్యాయుధాలు. ఈ పరిహారము చేయడం వల్ల కలిగే ఫలితాలు అక్షర సత్యాలు. ఎవరైతే నమ్మకముతో, భక్తితో ఈ వాయస సేవను తమ నిత్య కృత్యంగా మార్చుకుంటారో వారి గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసము ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా మనశ్శాంతి లభిస్తుంది. మీ పిల్లలు విద్యాబుద్ధులలో రాణిస్తారు. అకాల మరణాల భయము తొలగిపోతుంది. ముఖ్యంగా పితృదేవతలు సంతోషించడం వల్ల మీ వంశము వర్ధిల్లుతుంది. వంశ పరంపరగా వస్తున్న అనారోగ్య సమస్యలు, వివాహ అడ్డంకులు మరియు సంతానలేమి వంటి దోషాలు పటాపంచలైపోతాయి. ఇది పురాణేతిహాసాలు మనకు అందించిన అమూల్యమైన భరోసా. మనం తెలుసుకున్న 7 వాస్తు నియమాలను తూచా తప్పకుండా పాటించండి. దక్షిణ దిశ ప్రాముఖ్యతను, సమయపాలనను మరియు పవిత్రతను విస్మరించకండి. ఈ పరిహారము కేవలం ధన ప్రాప్తి కోసం మాత్రమే కాదు, ఇది మన ఆత్మను శుద్ధి చేసుకునే మార్గము. లోకంలోని సమస్త జీవులలో ఆ పరమాత్మను దర్శించడమే మన సనాతన ధర్మం యొక్క పరమార్థం. కాకి రూపంలో ఉన్న ఆ మహేశ్వరుడిని, ఆ శని దేవుడిని, ఆ పితృదేవతలను సేవించడం ద్వారా మీరు అనంతమైన పుణ్య ఫలాన్ని మూటగట్టుకుంటున్నారు. సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానము. ఇందులో చెప్పబడిన ప్రతి నియమము వెనుక శాస్త్రీయత దాగ ఉంది. మనం ఈరోజు చేసే ఈ చిన్న సేవ రాబోయే తరాలకు ఒక దిక్సూచిలా మారుతుంది. మన పితృదేవతలు మన నుండి కోరుకునేది కేవలం ఒక ముద్ద అన్నము మరియు కొద్దిగా నీరు మాత్రమే కాదు, వారి వారసత్వాన్ని మనం ధర్మబద్ధంగా కొనసాగించాలనే ఆకాంక్ష. ఈ వాయస సేవ ద్వారా మీరు వారి ఆశీస్సులను పొంది మీ దారిద్ర్యాన్ని సంపదగా, మీ అశాంతిని ప్రశాంతతగా మార్చుకోగలరని నేను ఆశిస్తున్నాను. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని భావి తరాలకు అందించడం మనందరి బాధ్యత. ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు అందించే చిన్న సహాయం ఈ ధర్మజ్యోతిని ఆరిపోకుండా కాపాడుతుంది. ఇది కేవలం ఒక వీడియో కాదు, మన పురాణ వైభవాన్ని చాటి చెప్పే ఒక ప్రయత్నం. దైవ చింతనతో కూడిన ఈ జీవన ప్రయాణంలో మీరు భాగస్వాములు కావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ పరిహారాన్ని ఆచరించండి, ఆ భగవంతుని కృపకు పాత్రులు కండి. మిత్రులారా, ఈ దివ్యగాథ ఇక్కడితో సంపూర్ణమైంది. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన వారసత్వాన్ని 10 కాలాల పాటు నిలబెట్టుకోవడానికి చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీ మద్దతు మాకు కొండంత అండ. ఈ వీడియో చివరిలో కనిపిస్తున్న స్కాన్ ద్వారా మీ శక్తి మేరకు ధర్మనిధిని అందించి ఈ ప్రచార రథాన్ని ముందుకు నడిపించడంలో మాకు తోడ్పండి. సర్వేజన సుఖినో భవంతు. ధర్మమే జయము. మన సంస్కృతిని గౌరవిద్దాం, మన ధర్మాన్ని రక్షించుకుందాం. పితృదేవతల ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. స్వస్తి.